హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి. ఇక మన జవహర్ నగర్ గురించి కొందరికైతే నోటీసులు వచ్చినాయి, కొందరికి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అందరూ ఇక టెన్షన్ పడుతుండ్రు అనమాట. ఇక కొందరైతే ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి వెళ్ళి రమ్మన్నారంట ఫోన్లు చేస్తే. సరే అని కొందరైతే జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడికి వెళ్ళి కనుక్కున్నారనమాట. సార్ ఇట్లా మాకు ఇట్లా నోటీసులు వచ్చినాయి అవి ఇవన్నీ అడిగిండ్రంట. అంటే ఏం లేదమ్మా, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఎత్తాలి అని చెప్పిండ్రంట సార్ వాళ్ళు. ఇక సరే అయితే కంపల్సరీ ఇంట్లో ఉండాలి అని చెప్పిండ్రంట. ఇప్పుడైతే అందరైతే తెలిసినంత వరకు అయితే నోటీస్ వచ్చిన వాళ్ళు అయితే ఉంటున్నారు. కంపల్సరీ ఉండాలి కూడా. ఇది లాస్ట్ వార్నింగ్ అనమాట. ఎందుకంటే కంపల్సరీ లేకపోతే మాత్రం ఈసారి మాత్రం ఇల్లులు పోతాయంట. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలంట. ఓకేనా? కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. ఇక అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక అసలు వెళ్ళి కొందరు ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటున్నారు, మన ఇన్ఛార్జీలు కనుక్కుంటున్నారు. అందరు చెప్పేది ఒకటే, ఏంటంటే అందరూ వచ్చి కంపల్సరీగా ఇళ్ళల్లో ఉండాలి. ఇక నోటీసులు వచ్చిన కాంచెలు అయితే అందరూ ఇక ఉంటున్నారు. కొందరైతే మరి అందరు వచ్చారో లేదో నాకైతే తెలియదు. కొందరైతే భయానికైతే వచ్చి ఉంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. కానీ ఏం చేస్తాం, కంపల్సరీగా ఉండాలి, తప్పదు అది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇక అంటే మనం వెళ్ళినాక కూడా వాళ్ళకి మనం అంటే ఒకటి అంటే ఎందుకు రావట్లేరు అనేసి మనం ఒకటి వాళ్ళకి అదేంటి లెటర్ అయితే ఇవ్వాలంట. అయితే కొందరైతే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే కొందరైతే ఇక లెటర్లో రాసి మన జిహెచ్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట. ఇక అందరైతే ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి ఇక వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తారంట, అసలు అది కరెక్టా నిజమా అనేసి. కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. కానీ చివరి దాకా చూడండి, వీడియోస్ మాత్రం కంపల్సరీ చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఒక్కొక్కరైతే చాలా టెన్షన్స్ పడతారనమాట. మరి ఇక అందరూ ఇప్పుడైతే వచ్చి ఉంటున్నారు కూడా. ఇళ్ళలో అయితే కొందరైతే ఉంటున్నారు, కొందరు వర్క్ చేయించుకుంటున్నారు. కంపల్సరీగా ఉండాలండి. మంచి ఇల్లును పోగొట్టుకోకండి. మంచిగా అసలు ఎంత బాగున్నాయి ఇల్లులు అయితే, అసలు చాలా బాగున్నాయి. మనకి జవహర్ నగర్లో అయితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అసలు అంత బాగుంది. ఇక మేమైతే ఇక్కడ మామిడికాయ చెట్టు పెట్టినాము, అదైతే చిగురిస్తుంది అనమాట. మేము ఫస్ట్ మామిడికాయ చెట్టు పెట్టినాము, మన జవహర్ నగర్లో పెట్టింది అనమాట. మా ఫస్ట్ బ్లాక్ కాడ ఎదురుగా పెట్టినాం అనమాట. ఇవన్నీ మన జవహర్ నగర్ సంబంధించినవి అనమాట, బ్లాక్లో ఇవన్నీ. కానీ కంపల్సరీ ఉండండి, ఎందుకు ఇల్లులు పోగొట్టుకుంటారు, కంపల్సరీగా ఉండండి. కొందరు ఏమంటున్నారంటే మేము ఆఫీస్కి వెళ్ళి పొద్దున డ్యూటీలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తున్నాము అనేసి అంటున్నారు. కానీ సార్ వాళ్ళు ప్రతిరోజు కూడా 2 డేస్కి ఒకసారి అట్లా కూడా మనకు తెలియకుండానే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, అసలు ఇళ్ళల్లో ఉంటున్నారా లేరా అనేసి. కానీ ఈసారి తాళాలు ఉంటే మాత్రానికి కంపల్సరీగా ఇల్లు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట. కానీ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోకి వచ్చి ఉండండి కంపల్సరీ. మళ్ళీ నైట్ తాళాలు వేసి కూడా వెళ్ళకండి. వెళ్తే కూడా ప్రాబ్లం అవుతుందంట, వాళ్ళు ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు అనేసి అంటున్నారు. కంపల్సరీగా ఉండాలండి. ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఈసారి అయితే పోతేనైతే ఇక మనకి మళ్ళీ ఒక్క అవకాశం కూడా ఇచ్చారనమాట మనకి. అంటే ఎందుకు రావట్లేరు, మీకు ఏమైనా ప్రాబ్లం అనేసి మనం ఒక లెటర్ అయితే రాసి ఇవ్వాలంట. ఆ లెటర్ అయితే ఒక్కొక్కరైతే ఇస్తున్నారు. మాకైతే ఏ నోటీసులు రాలేదు, ఎందుకంటే మేము కంపల్సరీగా ఉంటున్నాం, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటున్నాం కాబట్టి. ఉంటున్న వాళ్ళకైతే ఎలాంటి నోటీస్ రాలేదు, రాని వాళ్ళకి మాత్రం నోటీసులు వచ్చినాయి. ఉంటే మాత్రం ఏం కాదండి, ఇల్లు ఎటు పోవు. కానీ కంపల్సరీగా ఇళ్ళల్లోకి వచ్చి ఉండాలి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకైతే. వాటర్ ప్రాబ్లం అంటే కొంచెం వాటర్ ఉన్న ప్రాబ్లం అంటే ప్రతిదీ మనకి ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లం అది. కాకపోతే ఇప్పటివరకు అయితే ఏమంత లేదు, మంచిగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి. ఇక అందరు వచ్చినాక ఎలా ఉంటుందో తెలియదు.
కానీ అన్ని మంచిగా అనిపిస్తుందండి. కొంచెం అందరు వచ్చి ఉండాలి, ఇళ్ళల్లో కంపల్సరీగా ఉండండి, ఇల్లులు పోగొట్టుకోకండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇక మనకి జ్వరాలు, మనకి ఏమైనా జ్వరం వచ్చినా కూడా పక్కన బస్తీ దవాఖానా ఉంది. అది కాకపోతే ప్రైవేట్లో చూపించుకోవడానికి కూడా మనకి బాలాజీ నగర్ అంటే మన రోడ్డు మీద కూడా కమాన్ దగ్గర సాయిబాబా కమాన్ అంటారు కదా, అవతల వైపు కూడా మనకి హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. ఏమైనా జ్వరం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఉంది. ఇంకా మనకైతే అన్ని విధాలుగా బాగానే ఉందండి. నేను చెప్పేది అదే, అందరు వచ్చి ఉండండి. కాకపోతే కొంచెం పాలకైతే టీకి కూడా ఇబ్బంది ఏం లేదు, కింద మనకి దగ్గరలోనే ఉన్నది కదా షాప్స్, వాటర్ కూడా ప్రాబ్లం లేదు, కిందనే ఉన్నాయి. ఇక ఏమైనా కూరగాయలు అంటేనే కొంచెం మార్కెట్ కూడా ఉంటుంది. ఇక లేదు అనుకునే వాళ్ళు కొంచెం మన బాలాజీ నగర్ దగ్గర అంటే మన సాయిబాబా కమాన్ దగ్గర అటు సైడ్ రోడ్డు మీద కూడా కూరగాయలు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆటోలు మన దగ్గర కూడా వచ్చినాయంటే, జవహర్ నగర్ దగ్గర కూడా వచ్చినాయంటే 20 రూపీస్ పెడితే రోడ్డు అవతలకి దింపేస్తారంట. ఇదివరకేమో అక్కడ దాకా నడిచేది మేము, ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా లేదు మనకి. మన జవహర్ నగర్ మన కమాన్ దగ్గరికి వస్తున్నాయంట ఆటోలు. ఓకేనా, ఇదంతా మన జవహర్ నగర్ దండి. ఇక్కడైతే టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, మన దగ్గరలోనే మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ ఉంది, మన శివాలయం ఉంది, పక్కనే ఉన్నాయన్నమాట. మనకైతే అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి, ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఇక పిల్లలు అయితే మంచిగా నీడ పట్టిన మంచి క్రికెట్ ఆడుతున్నారు, మంచిగా అనిపించింది. నేను ఎందుకో వీడియో తీద్దామనేసి వచ్చిన, ఊకే ఫేస్ చూపిస్తే ఎందుకని చెప్పేసి నేనైతే కిందికి వచ్చిన అనమాట. ఇక పిల్లలు అయితే మంచిగా నీడలోనే ఆడుకుంటున్నారు మంచిగా క్రికెట్. చూడండి ఎంత మంచిగా ఉందో, అసలు బాగున్నాయండి, సౌకర్యాలు కూడా బాగున్నాయి, మస్తు మంచిగా అనిపిస్తున్నాయి మాకైతే. వచ్చి ఉండండి, అందుకే మీకోసమే తీస్తున్నాయి ఈ వీడియో. ఎందుకంటే పిల్లలు కూడా మంచి నీడ పట్టును కూడా ఆడుకోవచ్చు కింద. ఇక సాయంత్రం అయితే అసలు ఎంత బాగుంటుందో, మంచి చల్లని గాలి, మనకి మొత్తం చుట్టూ కూడా వేప చెట్లే అనమాట. ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి. మొత్తం చుట్టూ మొత్తం మనకి అడవిలాగా ఉంది, అంటే మరీ అంత అడవి ఏం లేదు, కాకపోతే అంటే వేప చెట్లు అవన్నీ కూడా మనకి మంచిదన్నమాట. ఆ గాలి పీల్చినా కూడా చాలా మంచిది. అందరు సాయంత్రం పూట అయితే కిందికి దిగుతున్నామండి, దిగి మంచిగా సెటిల్స్ ఆడుతున్నారు, మంచిగా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో, మస్తు టైంపాస్ అవుతుందండి. అంటే కొందరు భయం ఉంటుంది కదా, అయ్యో ఎట్లుండాలి అంత కొత్త అని కొందరు భయపడి ఉండొచ్చు, కానీ భయం ఏం లేదండి, అంత మంచిగానే ఉంది. కొంచెం పరిచయం చేసుకున్నామంటే కదా, అందరు మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే ఉంటున్నారు అనమాట. ఇక మంచిగా ఎంత బాగా అనిపిస్తుందండి. సాయంత్రం అయితే పిల్లలు ఇట్లా, మధ్యాహ్నం అయితే ఇట్లా లోపల మనకి ఆడుతున్నారు, సాయంత్రం అయితే బయట ఆడుకుంటున్నారు. అసలు ఎంత గాలి, ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు చాలా బాగుంది అనమాట. మన చుట్టూ గాలి కూడా మంచిగా ప్రశాంతంగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. మొత్తం చుట్టూ మనకి మంచిగా చెట్లే ఉన్నాయి కదా. కొందరికైతే సిటీ మధ్యలోకి వచ్చింది, మనకైతే ఇట్లా మొత్తము చెట్లు, అడవి, చుట్టూ అడవి ఉంది. అంత పెద్ద అడవి ఏం కాదు, కాకపోతే అంటే ఆ గాలి కూడా మనకి చాలా మంచిదన్నమాట.